సంపూర్ణ మాఘపురాణము 2వ అధ్యాయము. శివుడు పార్వతికి మాఘమాస మహిమను చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలేనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలేననిడి కోరిక ఉదయించుచున్నది, కానా సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుల వారు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయ్యు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధముగా వివరించెదను వినుమో. ఒకనాడు పరమశివుడు గణాల సేవించుచు నానారత్న విభీషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములను నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటిని. కాని ప్రయాగ క్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలనడి కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందా క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతోనిట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదనని శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుషుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి ముక్తుడు ఒకటజే కాక జన్మాంతరమందు మోక్షములు పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రయాగ క్షేత్రమందు మిందే నరుడు స్నానమాచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోటగాని తటాక మందుగాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయేగాక సమస్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమును పోవును. 3వ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమునందు గల గంగానదిలో స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజుడు మరుజన్మానున్నది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంత ఎంత అని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర్రాశి ఎందుండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది గాని, చెరువు గాని, నుయ్యి గాని, కాలువ కాని, లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతకాలమున స్నానం ఆచరించి సూర్యభగవానుడుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములను చేసి శివాలయమున గాని విష్ణాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింత కాదు. ఏ మానవుడైనను తన శరీరము శక్తి లేక నిలవలేనటువంటి వాడు గోపాదమునుగునంత నీరున్న సెలయందైనను కడకు భావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములను అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసిగాని తెలియక గాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడలా అతనికి అశ్వమేధ యాగములు చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమాన్నారాయణుని పూజించి సాయంకాల సమయంపున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదములు సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగునుగాక. పునర్జన్మ ఎన్నటికి కలుగదు. ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరము రవరవాది నరకముల వదలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించెదను. సావధానముగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుషుడు మాఘమాసమందు ప్రాతకాలము నదీ స్నానమున గాని జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యాది కర్మముల గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు నరకమున పడవేయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలములో పడవేయబడును, భయంకరములగు యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములను
నమస్కరించి అత్తమామలకు సేవలు చేయును. అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనములో వర్ధిల్లి ఇహపరమందు సర్వ సౌఖ్యములను అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసం నందు ఏ స్త్రీ అటుల చెయ్యదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మలెత్తి హీనస్థితి నొందురు. మాఘస్నాన మహిమ వయో పరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలిక అయినను, జబ్బని అయినను, ఏ ఆశ్రమం వారైనను, ఏ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత ఫలము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకరమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురుభార్యను సుఖించిన వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించిన వారు, జీవహింస చేయువారు, మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరము వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రములను దాన ధర్మమును చేయనివాడును, ఇతరులను వంచి వారి వద్ద ధనం అపహరించిన వాడును, అసత్యమాడి ప్రొద్దుగడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచారి గృహములను తిరిగి తాలిగట్టిన ఇల్లారిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడునని దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులను విభేదములను కలిగించి సంసారమును విడదీయువాడును, ఇండ్లను తగులబెట్టువాడును, చెడు పనులను ప్రేరేపించువాడును, ఈ విధములైన పాపకర్మములు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమునందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవి ఇంకను దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసి ఇండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములను ఆచరించునవాడును, సిగ్గు విడచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడును మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్లి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానము ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితములు కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానము చేసేదానని సంకల్పించును అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోవును. ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమ పదము చేరుట కర్హుడు. శాంభవి 12 సంవత్సరములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటలని అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనది చేత ఆ మాసమందు ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయును. చలిగానున్నదని స్నానము చేయని మనుషుడు తనకు లభించబోవు పుణ్యఫలము కాలితో తన్నుకున్నట్లేగును. వృద్ధుడు, జబ్బుగానున్న వారి చలిలో చల్లనీళ్లలో స్నానము చేయలేరు. కాన అట్టివారు ఎండు కట్టెలను తెచ్చి అగ్ని రాజవేసి రాజు వారికి చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించనేలా ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీహరి దర్శించిన పిదప అగ్నిదేవుని, సూర్యభగవానుని నమస్కరించి నైవేద్యము పెట్టవలేను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపమును సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులని మాఘమాస స్నానం ఆచరించినట్లుగా ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణుడికి గాని, వైశ్యునికి గాని, క్షత్రియుని గాని, శూద్రునికి గాని మాఘమాస స్నానము చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకములకు పోవుటయే అడ్డంకులను ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారికి గాని, చేయలేని వారికి కాని, ప్రోత్సహించు వారలకు గాని చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయు క్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రుడగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణము చదువుట గాని వినుట గాని చేసిన ఎడల 7వ జన్మాంతరముల
విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. మా పాపము దరిద్రము నశింపవలేనన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణుల ఎక్కువ దక్షిణలిచ్చినంతటి పుణ్య ఫలము కలుగునో, మాఘ స్నానము చేసినంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతా కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగును వివరించి తినిగాన నే చెప్పిన రీతి నాచరించుట అందరికీ శుభప్రదము. 2వ అధ్యాయం సంపూర్ణం.